కొట్లాడుకునే జమానా పోయింది, కలిసికట్టుగా పనిచేద్దాం, అభివృద్ధి చేసుకుందామని బండి సంజయ్ గారు అంటా ఉన్నారు. బిల్లులు రాక మాజీ సర్పంచులు అల్లాడుతున్నారు, ఇకనైనా పెండింగ్ బిల్లులు చెల్లించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. అంటే ఇప్పుడు బండి అన్న ముచ్చట ఎట్లుందంటే, కేసీఆర్ అధికారంలో ఉంటేనేమో కొట్లాడతా, నేను నాకు గుండు వలగొట్టుకొని ఏడికైనా సరే ఆడికి నేను దిగుతా రచ్చ కేసీఆర్ని ఫామ్ హౌస్ దున్నుతా, నిన్ను దున్నుతా అంటాడు. ప్రజల కోసం నేను ఏడికైనా సరే ప్రాణాలు అర్పించడానికి సిద్ధం అంటాడు. అది ఇప్పుడు కేసీఆర్ దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి ఉన్నాడు అనుకో, మనం కొట్లాడుకునే టైం కాదు ఇది, పని మంచిగా చేసుకోవాలి, కలిసికట్టుగా మనం మంచిగా సప్పట్లు కొట్టుకొని ఆటలాడి పాటలు పాడాలి. గిట్లా అంటే ఒక మాట అనుకుందాం, ఉంటే అటు ఉండాలి లేకపోతే ఇటు ఉండాలి. ఒకళ్ళ అధికారంలో ఉన్నప్పుడేమో ఓ ఎగిరి, ఇంకోళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడేమో ఓ సల్లబడి. దీనివల్ల ఎవరికి ఉపయోగం? ఉంటే అటు సైడ్ ఉండు, ఉంటే మొత్తం పోరాటం చేయను, లేకపోతే నిజంగా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి గిట్నే మాట్లాడు. మనం కొట్లాడొద్దు, మనము మీడియాలో హైలైట్ కావద్దు, మీడియా అటెన్షన్ గ్రాప్ చేయొద్దు, దానికి కావాల్సినదిగా జనాల సమస్యలను తీసుకుపోయి మీడియా ముంగట పెట్టాలి. మనం సర్పంచుల యొక్క బిల్లులు కావచ్చు, ఇంకో బిల్లులు కావచ్చు, కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, వాటిని తీర్చాలి మనం అని చెప్పాలి. నాడు అదే చెప్పాలి, నేడు అదే చెప్పాలి. నాడు అది చేసి నేడు ఇది చేస్తే ఎవరైనా నమ్మే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే 10 మంది ఇవాళ బండి సంజయ్ను గుర్తుపడతారు, ఎంతో ఇంత పేరు సంపాదించుకున్నాడు, సెంట్రల్లో కావచ్చు, స్టేట్లో కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు. ఎందుకు వచ్చింది బండి సంజయ్కి ఆ పేరంటే ఆయన కొట్లాడిన తీరికే, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టినందుకే, ప్రభుత్వం పైన ఈయన చేసిన కొట్లాటకే, ప్రభుత్వానికి ఈయన ఎదురెళ్ళిన తీరికే ఈయనకి ఈ పేరు వచ్చింది. ఇవాళ బండి సంజయ్ని తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ ఓ 4 గుండెల్లో పెట్టుకుని 8 మంది గుర్తుపడుతున్నారంటే దానికి కారణం కొట్లాడినందుకే. ఇవాళ రావాల్సిన పేరు వచ్చి, రావాల్సిన పదవి వచ్చిన తర్వాత ఇక కొట్లాడుకునే దానికి కావద్దు, కలిసికట్టుగా పనిచేద్దామంటే ఏం కలిసికట్టుగా పనిచేస్తారు? అడగాలి ఫస్ట్, కడగాలి ఫస్ట్. కలిసికట్టుగా రాజకీయ నాయకులు ఒక్కటై పనిచేసే రోజులు ఉన్నాయి ఈ వ్యవస్థల. నిజం మాట్లాడుకుందాం, చేస్తారా అట్లా? ఇక మీరు అందరూ కలిసిపోయినాక ఇక వాళ్ళు చేసే తప్పులను ప్రశ్నించేది ఎవడు? ఇంకెవరు ప్రశ్నించారు చెప్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక 4 హామీలలో 2 నెరవేర్చారు, ఒక 2 నెరవేర్చలేదు అనుకున్న ఉదాహరణకు. మీ ఇద్దరు కలిసికట్టుగా నిమ్మలంగా ఉంటే ఆ 2 హామీలను ఎవరు ప్రశ్నించాలి, ఎవరు అడగాలి? ఎందుకు మీకు ప్రతిపక్షంలో ఉంటే ఎందుకు? ఇక మీకు ఆ డ్యూటీ ఎందుకు? మీకు ఆ పదవి ఎందుకు? మిమ్మల్ని గెలిపించింది ఎందుకు? ఇక గిసోంటి నాయకులను అసలు ఏమనాలో కూడా అర్థం కాదు. నిజంగా బండి సంజయ్ గారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణలో మూగబోయిండు అనేదానికి గిదే నిదర్శనం. వేర్ ఈజ్ ఫైటర్ సంజయ్? వేర్ ఈజ్? ఒక 4 బీజేపీ వాళ్ళను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తే ఒక 1 word ఆన్సర్ ఇవ్వండి మీ నాయకుల గురించి అని అడిగి బండి సంజయ్ గారి పేరు చెప్తే 4కి 4 అనే మాట ఏంటిది తెలుసా? బండి సంజయ్ ఈజ్ అ ఫైటర్, బండి సంజయ్ ఈజ్ అ ఫైటర్. ఇప్పుడు ఏమైపోయింది ఆ ఫైటర్? మూగబోయిందా అని యావత్ తెలంగాణ సమాజం అడుగుతా ఉన్నది. దీన్ని ఖచ్చితంగా బండి సంజయ్ గారు సమాధానం కూడా చెప్పాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.